డ్రాయింగ్ బేసిక్ షేప్స్, ఈ లెసన్ లో మనం రెక్టాంగిల్, సర్కిల్ వంటి బేసిక్ షేప్స్ ఏ విధంగా డ్రా చేయాలో తెలుసుకుందాం. షేప్స్ గీయడానికి టూల్ బార్ లోని షేప్ టూల్స్ ని సెలెక్ట్ చేయాలి. మౌస్ తో టూల్ బార్ లోని షేప్ టూల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా గాని, కీబోర్డ్ పై యు అక్షరం టైప్ చేయడం ద్వారా గాని షేప్ టూల్ ని సెలెక్ట్ చేయవచ్చు. షేప్ టూల్ ని సెలెక్ట్ చేసినప్పుడు మెనూ బార్ క్రింద గల ఆప్షన్ బార్ లో డిఫరెంట్ షేప్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగన్, లైన్ మరియు కస్టమ్ షేప్స్ ఉంటాయి. ఏ కలర్ లో షేప్ డ్రా చేయాలనుకుంటున్నామో ఆ కలర్ ను ఆప్షన్స్ బార్ లోని కలర్ పై క్లిక్ చేసి సెట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ గీయటానికి ఆప్షన్ బార్ లో రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ పై రెక్టాంగిల్ ని గీయవచ్చు. రౌండెడ్ రెక్టాంగిల్ గీసేటప్పుడు కార్నర్స్ యొక్క రౌండెడ్నెస్ ను పెంచటానికి లేదా తగ్గించటానికి ఆప్షన్ టూల్ బార్ లోని రేడియస్ యొక్క వాల్యూని మార్పు చేయాలి. రేడియస్ ను పెంచడం ద్వారా రౌండెడ్నెస్ ను పెంచవచ్చు. రేడియస్ ను తగ్గించడం ద్వారా రౌండెడ్నెస్ ను తగ్గించవచ్చు. సర్కిల్ లేదా ఓవల్ గీయటానికి ఎలిప్స్ టూల్ ను సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ పై డ్రా చేయాలి. పాలిగాన్ టూల్ ను ఉపయోగించి మనకు కావలసినన్ని సైడ్స్ తో పాలిగాన్ ను డ్రా చేయవచ్చు. ఆప్షన్స్ బార్ లో ఎన్ని సైడ్స్ కావాలో ఆ నెంబర్ ను స్పెసిఫై చేయాలి. లైన్ టూల్ ఉపయోగించి లైన్స్ డ్రా చేయవచ్చు. ఆప్షన్స్ బార్ లో వెయిట్ అని ఉన్న చోట వాల్యూని పెంచడం ద్వారా లైన్ థిక్నెస్ ను పెంచవచ్చు. కస్టమ్ షేప్ టూల్ ను ఉపయోగించి గ్యాలరీలో ఇవ్వబడిన వివిధ షేప్స్ లో మనకు నచ్చిన దానిని ఎంచుకొని డ్రా చేయవచ్చు.